అవు కానీ పరీక్షల రిజల్టులు వచ్చినాయి కదా 10వ తరగతి. అగో ఈడ ఈ పిల్లగాంతోని కేకు కోపిస్తున్నారు అమ్మ నాయన. అబ్బా సంబరాలు చేసుకుంటుర్రా అసలు. గింతగనం సన్మానం చేసి సంబరాలు చేసుకుంటున్నారంటే ఈ పిల్లగాడు స్టేట్ ఫస్ట్ వచ్చిండో లేకుంటే క్లాసులనే ఫస్ట్ వచ్చిండో, ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకున్నాడో అని అనిపిస్తున్నది కదా. కాదు ఈ పిల్లగాడు 10వ తరగతిలో ఫెయిల్ అయిండు. అది కూడా ఒక్క సబ్జెక్టు 2 సబ్జెక్టులు కాదు, 6 ఫెయిల్ అయిండు. అగో అన్ని సబ్జెక్టులలో తిప్పి కొడితే 625 మార్కులకు చాలా కష్టపడి 200 తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి మార్కులు తెచ్చుకున్నందుకు పిల్లగాన్ని ఎవ్వరైనా కానీ పొట్టు తిడతారు, బాధపడతారు, ఏడుస్తారు, సైకిల్ షాప్లో పని పెడతా అని అంటారు. కానీ వీళ్ళు మాత్రము గట్ల చేయలే. ఫెయిల్ అయితే మా బిడ్డ నువ్వు మళ్ళీ చదివి ఫాస్ట్గా వచ్చిన మార్కులతోని సంతోషంగానే ఉన్నాం. ఇవి కూడా అచ్చుడు కూడా గొప్పనే అని అనుకుంటా అగో పిల్లగాంతో కేకు కోపించి మరీ నోరు తీపి చేసిన వల్ల అగో నాకైతే మస్తు నచ్చినాయి వల్ల వీళ్ళ సంబరాలు. మీరేమనుకున్నా మంచిదే. ఎంతసేపు పాస్ కావాలి, ఫస్ట్ రావాలి, కష్టపడి చదివిస్తున్నాం, అందరికంటే ముందు ఉండాలి, పెద్ద కాలేజీలలో సీటు రావాలి, లేకుంటే తొడపాశం పెడతాం, నీ జీవితమే వేస్ట్ అని మస్తు బనాయిస్తుంటారు. పోరలను గోస ఉచ్చుకుంటారు. అంటే వాళ్ళ బాధ వాళ్ళది అనుకోరి. కానీ వీళ్ళు అట్లా కాదోల్లా. మరి అట్లా తిట్టినప్పుడు పిల్లగాని మనసు కూడా బాధపడుతుంది కదా. ఆ బాధలో ఏమైనా వేసుకుంటే ఎట్లా? అసలైతే ఇసోంటి కష్టకాలంలోనే పిల్లలకు అమ్మనాయన తోడుండాలి, హిమ్మత్ ఇయ్యాలి. అసాంటిది వాళ్ళే తిడితే బాధ ఎవరితో చెప్పుకోవాలి. అందుకే ఈ తల్లిదండ్రులు అందరి లెక్క కాక ఫెయిల్ అయినందుకు కొడుకును ముద్దు చేసిర్రు, దగ్గరికి తీసిర్రు, వచ్చిన మార్కులతోని తృప్తి పడి కొడుకును ఇగో ఇట్లా దిల్కుషి చేసిర్రు. నిజంగా చదువులంటే మార్కులు ర్యాంకులే కాదు అని రుజువు చేసింది కుటుంబం కదా.